ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. నేను సీక్రెట్ చెప్తాను, అది ఎవ్వరికి చెప్పొద్దు, అదే సీక్రెట్. సో మనం ఏమనుకుంటామంటే ఏదన్నా ప్రేయర్ అవసరం ఉంది, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంది అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎవరికో చెప్తాం. దేనికి చెప్తాము? సీక్రెట్ చెప్పమని చెప్పాం, కానీ ప్రేయర్ చేయమని చెప్తాం. ఫస్ట్ మనకు ఎవరు గుర్తొస్తారు? పాస్టరే గుర్తొస్తారు. పాస్టర్ దగ్గర పోతాం. ఫస్ట్ పోయి ఏం చేస్తామంటే, పాస్టర్ గారు ఇట్లా పెళ్లి సంబంధం వచ్చిందనో, లేకపోతే జాబ్ వచ్చేది ఉందనో, లేకపోతే ఇల్లు పోగినది ఉందనో, వెంటనే పోయి ప్రేయర్లో పెట్టండి, మాకు ప్రేయర్ అవసరం ఉంది అని చెప్పి మనం ప్రేయర్కి పోతాం. కానీ అక్కడే మనము పెద్ద పప్పులో కాలేస్తాం. అంటే చూడండి, దేవుడు ఇచ్చే వరకంట ఏ సీక్రెట్ కూడా అది నెరవేరే వరకు ఎవ్వరికి చెప్పొద్దంట. సరే ఆ పాస్టర్ మంచోడా కాదా తర్వాత సంగతి, కానీ ఎవరికైనా మనం చెప్తున్నామంటే, మన ఇంటి వాళ్ళకు కూడా చెప్తున్నామంటే అది ఏమవుతుంది? అది సతన్ చెవిలో పడి అది బ్లెస్సింగ్ ఆగిపోతుందంట. ఇక దీనికి తోడు మన పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఉంటారు కదా, ఇక వాళ్ళు ప్రేయర్ టవర్లని అవన్నీ ఇవన్నీ పెట్టి మన సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని మనకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్నీ నాపడానికి వాళ్ళు ఆ టవర్స్ పెట్టుకొని 24/7 ప్రేయర్ చేస్తుంటారు. సో మనము ఎవరికి పోయి చెప్తున్నాము? మన శత్రువుకే చెప్తున్నాం పోయి. ఆ ప్రేయర్ హెల్ప్ ఏమో కానీ మనకు వచ్చే బ్లెస్సింగ్స్ బ్లాక్ చేస్తున్నారు అన్న సంగతి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను కూడా చాలా బ్లెస్సింగ్స్ అట్లా పోగొట్టుకున్నాను. సో తర్వాత నాకు అర్థమైంది, దేవుడు నాకు చెప్పింది అన్నట్టు, ఎప్పుడు ఏ విషయం కూడా సొంత వాళ్ళకు కూడా చెప్పనవసరం లేదు. అయిన తర్వాత యూ క్యాన్ టెల్. అది నెరవేరే వరకు ఏ ఆటంకం ఉండకుండా మనం ప్రేయర్ చేసుకోవాలి. సో అలాగా మనలో మనము కీప్ ఇట్ ఎ సీక్రెట్. కొంచెం ఆగాలి. మనం ఎట్లుంటామంటే ఏది నోట్లో దాగదు. మనం అన్నీ చెప్పేసుకుంటాం. చెప్పి ఆ బ్లెస్సింగ్ రాకముందే మనమే బ్లాక్ చేసుకుంటాం. సో మనం ఏం చేయాలి? కొంచెం వెయిట్ చేయాలి, కనిపెట్టాలి, ప్రభు కోసం కనిపెట్టాలి. దేవుడు ఇస్తాడు, ఆయన హెల్ప్ చేస్తాడు. కాబట్టి ఆయన నెరవేర్చేంత వరకు కీప్ ఇట్ యాజ్ ఎ ప్రామిస్ అండ్ కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్ అండ్ ప్రే ఫర్ ఇట్. దాని నెరవేర్పు కోసం ప్రేయర్ చేయాలి. అది మనం చేయాలి. అంతేగాని పోయి అది రాకముందే ఉన్న వాళ్ళందరికీ, తెలియని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, ముందు పాస్టర్లకు, ప్రేయర్ టవర్ వాళ్ళకి చెప్పి ఆ వచ్చే బ్లెస్సింగ్ని ఆపుకోవద్దని ప్రభు తెలియజేస్తాడు. యూ ఆల్సో ప్రాక్టీస్ ఇట్. చూడండి, ఒకటి చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. సో ఎవరో దొంగలు బయట లేరు, మనోళ్ళే దొంగలు. కాబట్టి సతన్ చెవులో పడకుండా ఆ బ్లెస్సింగ్స్ మన నోటి నుంచి బయటికి రాకుండా కొంచెం సీక్రెట్గా పెట్టుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.